క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత ప్రిలారా, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు వాడి అయిన రెండంచులు గల ఖడ్గం గలవానిగా తనను తాను ప్రత్యక్షపరచుకున్నారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. అంటే ప్రభువు క్రూరుడనా? ఎంత మాత్రం కాదు. ప్రిలారా, డాక్టర్ గారి చేతిలో కత్తి ఉంటుంది. ఇది భయం పుట్టించేదే కానీ రోగికి క్షేమంను ఇస్తుంది. అలాగే మన ప్రభు చేతిలోని కత్తి కూడా అంతే. ఎలా అయితే రోగిని బాధించి మరణానికి గురిచేసే హానికరమైన వాటిని డాక్టర్ కత్తి ద్వారా తొలగిస్తారో, మన ప్రభు కూడా అంతే. మన ఆత్మకు నష్టమును కలిగించే వాటిని తన వాక్య ఖడ్గంతో తీసివేసి మన ఆత్మను పరమునకు చేరుస్తారు. మనుషులు వాడే కత్తులకు ఒక్క అంచు మాత్రమే పదును కలిగి ఉంటుంది. కానీ దేవుని ఖడ్గంకు 2 అంచులు కూడా పదునైనవి అని లేఖనం తెలియజేస్తుంది. విశ్వాసులకు మంచి సంగతులను నేర్పి సత్యం తెలిపేది ఒక అంచు అయితే, చెడును పాపమును తీసివేసి పవిత్రపరిచేది 2వ అంచు. వాక్యం అనే ఈ ఖడ్గం మనిషిలోని చెడును ఖండించేటప్పుడు బాధ కలుగుతుంది. ఆ బాధాకరమైన పరిస్థితిలో దేవుడు మనిషిని విడిచిపెట్టక ఆదరణ గల తన వాక్కు ద్వారానే మరలా ఆనందింపచేస్తారు. కనుకనే ఆయన వాక్యం రెండంచులు గల ఖడ్గము. మన కాపరి అయిన ప్రభు చేతిలోని ఖడ్గము సాతానును పారద్రోలి మనలను ఆయన దరికి లాక్కుంటుంది. మీద పడునటి శోధనలన్ నాదరికి రాని కదండము నన్ను లాగుచును, నా కాదరనయౌను గనుక నాకేమి కొదువా నాదుడుండా, ఇక నాకేమి కొదువా నాదుడుండా. శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా. హల్లెలూయా. మరణాత.